చేసింది. అందుకు మహాపతివ్రత. ఆవిడ కర్తవ్యం చేసింది. ఆయన సరిగా ఉండకపోతే ఆ కథలో కాదు, ఆయన గొప్పవాడే. అలా ఉండకపోతే అది ఆయన దోషం. ఆయన దోషం ఆయన్ని కట్టి కుడుపుతుంది తప్ప నీ కర్తవ్యాన్ని నువ్వు మారడానికి వీల్లేదు. నువ్వు అలా అయితే ఇంకా గుణగణములను బేరీజు వేసి కర్తవ్యం నిర్వహిస్తాను అంటే అసలు కర్తవ్యం అన్న మాటకు అర్థం అవుతుంది. అసలు అప్పుడు ఎవరూ కర్తవ్యం నిర్వహించరు. కాబట్టి కర్తవ్య నిర్వహణ అన్న మాట యందు మీరు ఆ స్థానమునందు ఏం చెయ్యాలో అది చెయ్యడమే తప్ప అవతల వారి గురించి ప్రశ్నించేటటువంటి అధికారము మనకుండదు. నా భార్య నన్ను అనుగమించాలి, నేను మంచివాడనైనా చెడ్డవాడనైనా నన్ను అనుగమించాలి, ఆమె కర్తవ్యం పూర్తయిపోయింది. నేను మంచివాడను కాకపోతే ఆ తప్పు నాది, పరమేశ్వరుడు నాకు శిక్ష వేస్తాడు. నా గుణములను